హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ సీరీస్ స్టార్ట్ చేశాం కదా! సో, జనరల్ అవేర్‌నెస్ రిలేటెడ్. సో, దానికి సంబంధించిన క్వెషన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. సో, అంతకంటే ముందు ప్రీవియస్‌గా నేను ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అప్ టు క్లాస్ 9 దాకా కూడా నేను చెప్పాను. సో, అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి సో, అవి చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అనేవి మనకి చాలా యూస్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ముందన్నా మనం ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటే మనకి రిపీటెడ్‌గా ఉన్న క్వెషన్స్ అనేవి మనకి ఎగ్జామ్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అందుకే మెయిన్ రీజన్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అన్నమాట. సో, మనకి టాపిక్స్ మనకి ఉంటాయి. టాపిక్స్ ఎక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి అనేది అవగాహన ఉంటుంది. అండ్ క్వెషన్ ఎలా అడుగుతున్నాడు అన్నది అవగాహన ఉంటుంది. సో, ఇలాగా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ నుంచి చాలా అడ్వాంటేజెస్ ఉంటుందన్నమాట. సో, అందుకే మెయిన్ రీజన్ నేను ఈ క్వెషన్స్ అనేవి చెప్పడానికి. ఓకేనామా? సో, ఎంటీఎస్ఏ కాదు, నేను ఇది జీడీకి కూడా యూజ్ అవుతుంది, సిహెచ్ఎస్ఎల్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో, అలా అని చెప్పి నేను ఎంటీఎస్ వరకే చేయను. సో, సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ కూడా చేస్తాను, అండ్ యాప్టిట్యూడ్ చేస్తాను, రీజనింగ్ చేస్తాను, అండ్ జిఎస్ కూడా చేస్తాను. సో, ఈఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ సిరీస్ అయిపోగానే అండ్ నేను ఇంగ్లీష్ సిరీస్ అండ్ రీజనింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను ఓకేనా? సో, ఆర్పిఎఫ్ కూడా స్టార్ట్ చేశాను. ఆర్పిఎఫ్ జనరల్ అవేర్నెస్ కూడా షిఫ్ట్ వైస్గా చేశాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో, ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే సో చూడండి ఓకే? సో, ఇంకెందుకు లేట్, మన వీడియో బిగిన్ చేసేద్దాము. సో, మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో, మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జనరల్ అవేర్నెస్. టు మార్క్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాంధీ జయంతి ద సెలబ్రేట్స్ as ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. మనకి గాంధీ జయంతి రోజు నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఇంటర్నేషనల్ డే. సో, దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఓకేనామా? సో, ఇది నాకు వచ్చిన షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? సో, నా షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. నేను కూడా రాశాను ఎగ్జామ్ ఎంటీఎస్ది. అండ్ నాకు 90 90 మార్క్స్ వచ్చాయి. బట్ నేను క్వాలిఫై అవ్వలేకపోయాను. సో, మన కట్ ఆఫ్ చూసుకుంటే ఎంత ఉంది కట్ ఆఫ్? 132, 130 ఏవో ఉంది కట్ ఆఫ్, రైట్? సో, మనకి చాలా టఫ్. సో, నాకు 90 అలా వచ్చింది కట్ ఆఫ్. నేను క్వాలిఫై అవ్వలేదు. బట్ ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ మాత్రం సో కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వాలి, అండ్ నేను కూడా మీతో పాటు సక్సెస్ అవ్వాలి. ఓకేనమ్మా? సో సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ టు రిసీవ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్? సో, మనకి సౌత్ సైడ్ అంటే ఏంటి? సో, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో, ఇవన్నీ మనకి సౌత్ వెస్ట్ సైడ్ వస్తాయి, రైట్? సో, మనకి కేరళ. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ which of the following initiated the Village Defence Guard scheme to instill a sense of self-protection and ensure the safety and security villages? సో, ఇది మనకేంటి అంటే విలేజెస్కి సంబంధించిన స్కీమ్ అనమాట. సో, ఈ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ వాళ్ళు. సో, మనకి స్కీమ్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే? స్కీమ్స్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, స్కీమ్స్ 2023 to 2024 ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సెన్సెస్ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. సెన్సెస్ నుంచి మనకి 2 to 3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇది చూసుకుంటే మనకి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ 2022-23 విచ్ స్టేట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్? సో, మనకి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాటన్ని ప్రొడ్యూస్ చేసే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఏంటిది అంటే మహారాష్ట్ర. ఫస్ట్ ఏంటిది? గుజరాత్. ఓకేనా? సో, ఫస్ట్ స్టేట్ మనకి కాటన్ గుజరాత్ అని చెప్తాము. ఆ తర్వాత మనకి మహారాష్ట్ర. ఓకేనామా? సో, నాకు కమెంట్ చేయండి. సో, మనకి టీ ప్రొడ్యూసర్లో ఫస్ట్ స్టేట్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఓకే? నెక్స్ట్ ఆర్టికల్స్ సో, ఆర్టికల్స్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఆర్టికల్స్ రిలేటెడ్ నుంచి మనకి ఆర్టికల్ 1 to 25, 1 to 30 వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే? సో, ఎటు చూసుకున్నా మనకి 1 to 30 బిలో అడుగుతాడు. ఎక్కడో రేర్ కేసెస్లో మనకి 30 ఎబో అలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనామా? సో, మనకి ఇది ఆర్టికల్ కాన్స్టిట్యూషన్గా చూసుకుంటే ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ స్టేట్ షుడ్ ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్. ఇది మనకి హెరిటేజ్ సైట్ అనమాట. ఓకే? సో, ఎవ్రీ హిస్టారిక్ టెంపుల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఆర్టికల్ కింద మనకి ఏమొస్తుంది అంటే ఆర్టికల్ 49 ఓకేనా? సో, నేనైతే ఎప్పుడు ప్రిపేర్ అవుతాను ఆ ఆర్టికల్స్. సో, నా దరిద్రం ఏంటో కానీ ఎప్పుడూ ఆర్టికల్ 30 బిలో అసలు ఏది ఉండదు. ఎప్పుడూ ఎబోనే అడుగుతూ ఉంటాడు.
అదేంటో గాని. ఓకేనా? బట్ మీరు మాత్రం అన్ని ఆర్టికల్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ ప్రిపేర్ అవ్వని వాళ్ళ గురించి చెప్తున్నా. 1-30 మాత్రం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇండియా ప్లేడ్ ఫైనల్స్ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా. వేర్ వాస్ దిస్ మ్యాచ్ కండక్టెడ్? సో, మనకి ఆస్ట్రేలియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరిగింది కదా! అగైన్స్ట్ ఆస్ట్రేలియాతో ఎవరు? ఇండియా ఫైనల్స్‌లో. సో, అది మనకి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే లండన్. సో, స్పోర్ట్స్ మనకి కరెంట్ ఈవెంట్స్‌లో మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ మా. సో, నేను ఒక క్వెషన్ చెప్తాను. దానికి సంబంధించిన టాపిక్ చెప్తాను. సో, మీరు అది టాపిక్‌ని పక్కన రాసుకోండి. ఓకే? నెక్స్ట్. గ్యుకేష్. సో, మనకి గ్యుకేష్ అని గుర్తురాగానే చెస్ కదా! సో, చెస్. హీ వాస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడిగారు? చెస్ అన్నమాట. ఓకేనమ్మా? సో, మనకి స్పోర్ట్స్ ప్లేయర్స్ అనేది నేను వీడియో చేశానమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఆ వీడియో కూడా చూడండి. ఓకే? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ? సో, మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ ఇది అందరూ చెప్తారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే? నెక్స్ట్ క్వెషన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వాజ్ ద ఫైనల్ 2023 ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ హెడ్? మనకి స్పోర్ట్స్ నుంచి చూసారా 2 బిట్స్ పడ్డాయి. సో, మనకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ కప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఒడిస్సాలో జరిగింది. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వెషన్. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో? మనకి హైయెస్ట్ సెక్స్ రేషియో ఏ స్టేట్ మా? కేరళ అని చెప్తాము ఫస్ట్ అయితే. ఇక్కడ సెకండ్ అడిగారు. సో, బిట్ చదివేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడుగుతున్నాడా, సెకండ్ అడుగుతున్నాడా, థర్డ్ అడుగుతున్నాడా చూడండి. ఓకే? ఫస్ట్ అడిగితే మనకి కేరళ ఆన్సర్. ఓకేనా? సెకండ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి తమిళనాడు. ఓకేనమ్మా? సో, తమిళనాడు. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. సో, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కింద మనము బదన్ బ్యాంక్ అని చెప్తాము. ఓకే? ఓకేనమ్మా? సో, నెక్స్ట్. ద సిర్పూర్ ష్రైన్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే ఛత్తీస్గఢ్. ఇది మనకి మాన్యుమెంట్స్, హిస్టారిక్ అండ్ మాన్యుమెంట్స్ మా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీమేల్ సింగర్స్ హ్యాస్ బీన్ ఫెసిలిటేటెడ్ ఆఫ్ భారతరత్న? సో, భారతరత్న మనకి ఎవరికి వచ్చింది? వీళ్ళల్లో ఉషా ఉతప్ప, ఆశా భోస్లే, వాణి జయరామ్ అండ్ లతా మంగేష్కర్. సో, లతా మంగేష్కర్ గారికి వచ్చింది. ఓకే? నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫేమస్ నోవెల్ రిటన్ బై మున్షీ ప్రేమ్చంద్? సో, మున్షీ ప్రేమ్చంద్ రచించిన ఫేమస్ నోవెల్ ఏంటి అంటే గోదాన్ అండ్ గబాన్. సో, ఇతను రాసినవి గోదాన్, గబాన్ అండ్ ఇంకా 3 ఉన్నాయమ్మా. సో, అవి నేను వీడియో చేస్తాను. దీనికి సంబంధించినవి కూడా, అంటే నోవెల్స్కి సంబంధించినవి కూడా కన్ఫర్మ్ చూడండి. ఓకేనా? సో, ఇతను రాసింది అయితే గోదాన్ ఒకటి అండ్ గబాన్ కూడా. ఓకేనా? నెక్స్ట్. ఆల్మరల్ వలి. సో, ఆల్మరల్ వలి విచ్ ఇస్ డాన్స్ డాన్సర్ అని అడుగుతున్నారు, భరతనాట్యం. ఓకే? సో, మనకి డాన్సెస్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనామా? సో, డాన్సెస్ నుంచి మనకి కన్ఫర్మ్ 2-3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ dances becomes the first woman be to nominated as a member of రాజ్యసభ? ఫస్ట్ ఉమెన్ రాజ్యసభకి డాన్సర్ అనమాట ఈవిడ. సో, రాజ్యసభ మెంబర్గా అపాయింట్ అయింది, నామినేట్ అయింది. సారీ, అపాయింట్ కాదు, నామినేట్ అయ్యారు. ఎవరు అంటే రుక్మిణీదేవి అరుందాలి. షీ వాజ్ రిలేటెడ్ టు భరతనాట్యం. ఓకే? సో, రుక్మిణీదేవి అరుందాలి గారు భరతనాట్యానికి సంబంధించిన వారు. ఓకేనమ్మా? What is the common name of a saturated solution of calcium hydroxide widely used raw material in the chemical industry? సో, కెమికల్ ఇండస్ట్రీలో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తారు కదా! సో, దానికి ఇంకొక నేమ్ ఏంటి అంటే స్లేక్డ్ లైమ్ అని కూడా అంటారు. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా? సో, మనకి ఇండియా యొక్క క్లైమేట్కి ఈ అంటే మన క్లైమేట్ అంటే మీకు ఎలా చెప్పాలి? సో, క్లైమేట్కి కాజ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో, లాంగిట్యూడ్ వల్ల మనకి ఎటువంటి కాజ్ అనేది ఉండదన్నమాట. ఓకే? నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్? సో, రాజస్థాన్కి సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్స్ కాల్బెలియా. ఓకే? నెక్స్ట్ ఏమో బ్యాటిల్స్ నుంచి మనకి చూసారు కదా బిట్ పడింది. సో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇయర్ చూసారా? 1764. నెక్స్ట్. మనకి ఫస్ట్ జనరల్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1951 to 1952. ఇది డైరెక్ట్ బిట్, ఎకానమీ. ఓకేనమ్మా? నెక్స్ట్.
హూ లెడ్ ద కాంగ్రెస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనకి లండన్లో జరిగింది కదా. సో లండన్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే మహాత్మా గాంధీ గారు. ఓకే. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సింగర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి చెందిన సింగర్ ఎవరు వీళ్ళలో అంటే ఎస్ జానకి. ఇది కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయచ్చు. ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ సెల్ కెన్ ఫౌండ్ బోన్ మ్యారో విచ్ రిపేర్ సిస్టమ్ ఆఫ్ ద. సో బాడీ ఎప్పుడైనా డెడ్ అయిపోయినప్పుడు సో బోన్ మ్యారోని రిపేర్ చేయడానికి యూజ్ అయ్యే సెల్ ఏంటిది అంటే అమ్మ స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఏమైతే ఉంటాయో అంటే డెడ్కి అంటే బాడీలో ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే వాటిని రిపేర్ చేస్తుంది అనమాట. సో బాడీని బోన్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. సో సెల్స్ అనేవి మనకి ఇలా స్ట్రాంగ్గా రెప్లికేట్ చేస్తాయన్నమాట. ఓకేనమ్మా. సో మన లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఏమంటాము అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్పుట్ కాస్ట్ అని చెప్తాము. ఓకేనమ్మా. సో ఇవే మనకి జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ 25 క్వశ్చన్స్ మా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.